డాక్టర్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా బాగున్నాను. ఓకే. సో, మీరింత స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే మీ హార్ట్ గూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉండుంటుంది కదా! ఎందుకంటే పేషెంట్స్ బాధలన్నీ విని, సమాజంలో జరుగుతున్న బాధలన్నీ విని ఒక డాక్టర్‌గా మీ హార్ట్ డెఫినిట్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్ కంటే కూడా ఆ! జాలి గుండె, ఓహ్! కైండ్ హార్ట్. హార్ట్. డాక్టర్లకు హ్మ్. అప్పిచ్చువాడు వైద్యుడు, ఆ! దయాగుణం ఉండాలి. హ్మ్. ఎందుకంటే డబ్బుకి ఈ రోగి యొక్క చికిత్సకి లింకు పెట్టకూడదు. హుహు. మనకి జబ్బు చెప్పి రాదు, హ్మ్. అర్ధరాత్రి కాడ జబ్బు వస్తుంది, ఓకే. హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి, ఆ! లేదా పక్షవాతం వస్తాయి. అప్పుడు టేబుల్ మీద అడ్వాన్స్ పెట్టు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ₹1,00,000 పెడితే మేము ఇంటెన్సివ్ కేర్లో చేరుస్తాం. చేస్తాం. లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, వచ్చిన అంబులెన్స్ 108 అంబులెన్సు, తిప్పు అంబులెన్సు గవర్నమెంట్ హాస్పిటల్ అనే పరిస్థితిలో అవును డాక్టర్. ఈ ప్రైవేటు వైద్యం చేసే డాక్టర్లకు కొంత జాలి గుండె ఉండాలి. బట్ నవ్వేడేస్ ఎలా ఉంది అనంటే, ఒకప్పుడు హార్ట్ అటాక్ అన్న పేరు గూడా విని ఉండరు. మన మా తాతగారి కాలంలో అలా అంటాం. రైట్ నౌ 5 ఇయర్స్ పిల్లాడికి కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీ కేర్‌ఫుల్ విత్ యువర్ కిడ్స్. లేదు అనంటే స్టంట్స్ పడి, అది ఫెయిల్ అయ్యి, హార్ట్‌ని క్యూర్ చేసుకోలేని సిట్యుయేషన్స్‌లో ఏమైంది అనంటే హార్ట్ అటాక్. ఇంటర్ చదివేవాడికి హార్ట్ అటాక్, డిగ్రీ చదివేవాడికి హార్ట్ అటాక్, మొన్ననే పెళ్ళైన వాడికి హార్ట్ అటాక్, పుట్టిన పిల్లవాడికి హార్ట్ అటాక్. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినడం జరుగుతోంది. బట్ దీన్ని అరికట్టాలి. కెమికల్ వేస్‌లో కాదు. కెమికల్స్‌ని యూజ్ చేసి, హెవీ ట్రీట్మెంట్స్ యూజ్ చేసి ఇలా కాకుండా న్యాచురల్ వేలో, ఆర్గానిక్ వేలో అసలు హార్ట్ డిసీజెస్ రాకుండా హార్ట్ చాలా హెల్తీగా ఉంటే ఏం చేయాలి డాక్టర్? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి, గుండెపోటు వచ్చి, అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్లో చేరకముందే ముందు జాగ్రత్తగా ముందుగా మేల్కొని తగు పరీక్షలు చేసుకుని, ఇవాళ ఇద్దరు పెద్దవాళ్ళు ఒక 60 ఏళ్ళు సీనియర్ సిటిజన్లు ఇద్దరు కూర్చుంటే, నీకెన్ని స్టెంట్లు నాకెన్ని స్టెంట్లు, నాకు షుగరు నీకు షుగరు, నాకు బీపీ నీకు బీపీ, నాకు 2 స్టెంట్లు నీకు 3 స్టెంట్లు, ఇయే చర్చ. అంటే గుండెపోటు రాకుండానే ముందుగా జాగ్రత్త పడటము ద్వారా, ఆరోగ్యంపై అవగాహన ఉండటం ద్వారా ఇవాళ మనం ఆ అంబులెన్స్లో ఎక్కి వెళ్ళవలసిన అవసరం, అర్ధరాత్రి కాడ హాస్పిటల్కి చేరవలసిన అవసరం ఉండటం లేదు. ఈ హార్ట్ అటాకులు చిన్న వయసులో కూడా వస్తున్నాయి. అవును. ఇంతకుముందు హార్ట్ అటాక్ అంటే ఏదో వృద్ధులకు వచ్చే, సీనియర్ సిటిజన్లకు వచ్చే సమస్య అనుకునేవారు. ఈ రావడానికి కారణం ప్రధానంగా ఒకటి మానసిక ఒత్తిడి. ఓకే. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఘర్షణ. పెళ్ళయిన తర్వాత సుమారుగా 20% మందికి పిల్లలు పుట్టరు. భార్యలో లోపం వల్లనో, భర్త వల్ల లోపం వల్లనో తిరుగుతూ ఉంటారు. ఓ పక్క పిల్లలు పుట్టరు, మరో పక్కేమో జేబు ఖాళీ అయిపోతుంటుంది, ఆస్తులు కరిగిపోతుంటాయి, అమ్ముతుంటారు. ఇంకా కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటే ఒక్కొక్క రౌండ్కి 3 లక్షలు 4 లక్షలు కరిగిపోతుంటాయి. అది నమ్మకం లేని పని. వాళ్ళు కూడా తీవ్రమైన మనస్తాపానికి, మానసిక సంక్షోభానికి గురవుతారు. కోవిడ్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోయినాయి, ఆస్తులు కరిగిపోయినాయి, వ్యాపారాలు నష్టపోయారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు అని ఉంటాయి. ఈ కరోనరీ ధమనులు ఈ యువకులకు మానసిక ఒత్తిడి గురైనప్పుడు అత్తిపత్తి అని ఉంటుంది, టచ్ మీ నాట్ అని, అత్తిపత్తి అని చిన్న మొక్కలు ఉంటుంది. అది అట్లా అంటుకోగానే లేదా కాలు తగలగానే ఆకులు ముడుచుకుపోతాయి. అట్లా ఇది మన కరోనరీ ధమనులు మానసిక ఒత్తిడి అధికమైనప్పుడు మూసుకుపోతాయి. అక్కడ లోపలేమీ రక్తం గడ్డలు కానీ, కొలెస్ట్రాల్ గడ్డలు కానీ ఏమి ఉండవు, టెన్షన్కి మూసుకుపోతాయి. దాన్ని వైద్య పరిభాషలో సివియర్ స్పాజం అంటారు. దానివల్ల హార్ట్ అటాక్ వస్తారు. వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా చేరే పరిస్థితి మరణిస్తారు. కనుక పెళ్లి కాని వాళ్ళు హార్ట్ అటాక్తో మరణించడం, అప్పుడే పెళ్ళయి మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకముందే మరణించడం, ఇవన్నీ కూడా కలియుగ మహిమ అన్నట్టుగా ఈ రోజున వింత విశేషంగా అయింది. మరొక విలన్ ఉంది,
మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మన పాలిట విలన్. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఓకే. ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమను లోపల పేరుకుపోతుంది. అది వెన్నపూసలా ఉంటుంది, పేరుకుపోయి సగం మూసుకుపోతుంది. ఆ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మీద అక్కడ రక్తం వెళ్తుంటుంది కదా, రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు ఇక్కడ కొవ్వు ఉంది కాసేపు కూర్చుందామని వెళ్ళి ప్లేట్లెట్ కణాలు కూర్చుంటాయి. ప్లేట్లెట్ కణాలు ఎప్పుడైతే కూర్చున్నాయో మన సహచరుడు వాడు ప్లేట్లెట్ గాడు వెళ్ళాడు, నేనేం తక్కువ తిన్నానా అని ఎర్ర కణాలు కూడా వెళ్ళి కూర్చుంటాయి. ప్లేట్లెట్ అమ్మట వెళ్ళి ఎర్ర కణాలు వెళ్ళి దాని మీద కూర్చొని హాయిగా మెత్తగా ఉంటుంది అది కొవ్వు, ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ అక్కడ కూర్చుంటాయి. నేనేం తక్కువ తిన్నాను, నేను అసలు రోగాలు రాకుండా కాపాడేది నేను, తెల్ల కణాలు, అసలు నేను సిపాయి లాంటి వాడిని, మీరు పోయి అక్కడ కూర్చుంటారా, నేను ఎందుకు ఉంటాను రక్తం అని ఇది కూడా పోయి అక్కడ కూర్చుంటుంది. ప్లేట్లెట్, ఎర్ర కణాలు, తెల్ల కణాలు అక్కడ కూర్చుంటే గడ్డ ఏర్పడుతుంది, రక్తం గడ్డ ఏర్పడుతుంది. అసలే సగం మూసుకుపోయింది కొవ్వుతో, ఇంకొక గడ్డ ఏర్పడి మొత్తం మూసుకుపోతుంది. ఎప్పుడైతే ఈ కరోనరీ ధమని గుండె కండరాలకు రక్త సరఫరా చేసేది మూసిపోయిందో, మామూలుగా హార్ట్ అటాక్ అంటే ఛాతీలో నొప్పి రావాలి. ఈ నొప్పి కొన్నిసార్లు దవడ దగ్గర వస్తుంది, ఎడమ భుజానికి వస్తుంది, ఎడమ భుజం నుంచి చేయమ్మట కిందకు వస్తుంది. కొన్నిసార్లు పొట్టలో గ్యాస్ ట్రబుల్ లాగా అనుకరిస్తుంది. అది గ్యాస్ ట్రబులా తెలవదు. అందుట్లో సిగరెట్ తాగే వాళ్ళకి, మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి లేదే గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. ఇది ఎలా తెలుసుకోవాలంటే నొప్పితో పాటు తీవ్రమైన చెమట వచ్చిందంటే హార్ట్ అటాకే. చెమట, నొప్పి రెండు ఉంటే అది హార్ట్ అటాక్. షుగర్ ఒక 5-10 ఏళ్ళు ఉంటే నొప్పి రాదు, ఓన్లీ చెమటలు వస్తాయి. షుగర్ ఉన్నవాడికి చెమటలు వస్తే వాడు ఏమనుకుంటా అంటే షుగర్ డౌన్ అయిపోయిందిలే అనేసి ఏదో షుగర్ వేసుకుంటారు, ఇన్సులిన్ కాదు షుగర్ వేసుకుంటారు, ఏదైనా తింటాడు. చెమటలు తడిచిపోయే చెమటలు వచ్చినాయి, అసౌకర్యంగా ఉంది, ఏదో ఛాతీ మీద కొండరాయి పెట్టినట్టు అనిపిస్తుంది అంటే అది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అనుమానం వచ్చినప్పుడు వెంటనే అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి 108 అంబులెన్స్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఈ ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంటాయి, ఎందుకులే కుటుంబ సభ్యులను బాధ పెట్టడం అని చెప్పి అలా ఉంటారు. అది ఆగదు కదా, కుటుంబ సభ్యులైనా లేపైనా 108 అంబులెన్స్ పిలిచి గుండె విభాగము, కార్డియాలజీ విభాగం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వెళ్తే అక్కడ వాళ్ళు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు, ఈసీజీ పరీక్ష చేస్తారు, చేసి హార్ట్ అటాకా కాదని నిర్ధారణ చేస్తారు. రక్త పరీక్షలో తెలిసిపోతుంది. వెంటనే ఇంటెన్సివ్ కేర్లో పెట్టి తగు చికిత్సలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒక ప్రత్యేకంగా ఈ గడ్డను కరిగించే మందు కూడా ఇస్తున్నారు. అది 40,000 ఖర్చు అవుతుంది. అని ఇస్తే అది కరిగించేస్తుంది. కరోనరీ ధమనులలో ఏర్పడిన రక్త గడ్డను కరిగించే మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఖరీదైనా పర్వాలేదు, జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళకి బైపాస్ ఆపరేషన్కి 2 లక్షలు 3 లక్షలు ఆరోగ్యశ్రీ నుంచి ఇచ్చే బదులు ఎందుకు ఇప్పుడే కరిగిచ్చేద్దాం, ఆరోగ్యంగా చేద్దామని అవి ఇస్తున్నారు. ఆ విధంగా వెంటనే తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు. ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మకు, నాన్నకు, నాయనమ్మకు, తాతకుంటే అది వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కనుక థైరాయిడ్ పరీక్ష చేయించండి. థైరాయిడ్ రక్త పరీక్ష T3, T4, TSH చేయించండి. TSH 5 కంటే పెరిగి ఉంటే మీ థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం మొదలెడితే ఈ చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశం ఉంది. మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ కూడా శరీరంలో ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ అంటారు. అది అధికంగా ఉంటే మనకు ఆరోగ్యానికి మంచిది. అసలు ఎందుకు ప్రతి సంవత్సరం విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించి అక్కడ ఈసీజీ పరీక్ష, గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, అట్లాగే బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు, ట్రెడ్మిల్ అని TMT టెస్ట్ చేయించుకుంటే ముందుగానే మనం ఈ గుండెపోటు వచ్చే
గుణం ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది. మ్హూ. రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు తింటే ఏమవుతుంది? ఈ చెడు కొలెస్ట్రాల్ మోతాదు పెరిగిపోతుంది. శాకాహారులు కూడా రోస్టు, ఫ్రై కాదు. వాళ్ళు అడుగుతారు ఏ నూనె మంచిది అని. మనం డబ్బులు ఉన్నవాడైతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె బ్రహ్మాండం. ప్రపంచంలో దాన్ని మించింది లేదు. కొంచెం ఖరీదు ఎక్కువ. డబ్బు ఉన్నవాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడండి. డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల మార్చండి. ఒక నెల వేరుశనగ, ఇంకో నెల పామ్ ఆయిల్, ఇంకో నెల పొద్దుతిరుగుడు పువ్వు, ఇలా మనకు మార్కెట్లో దొరికే నూనెలన్నీ నెల నెల మారుస్తూ ఉండండి. ఎక్కువ వాడకూడదు. ఇగురు కూరలు, రోస్టు పనికిరాదు. నూనెలో మంచిన వంటకాలు, గారి, వడ, పూరి ఇలాంటివి వాడటం మంచిది కాదు. ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. నూనె కూడా మనకి ఇదివరకు గానుగలు ఉండేవి, ఎద్దు గానుగలు ఉండేవి. ఎద్దు బదులుగా ఇప్పుడు కరెంటుతో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని దొరుకుతుంది. ఒక నెలకు సరిపడా తెచ్చుకోండి, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కనుక మనము ఈ ప్యాకెట్లలో దొరికే నూనె కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మనకు సమీపంలో అందుబాటులో ఉంటే వాటిని ఒక నెలకు 1 కేజీ తెచ్చుకొని వాడటం అనేది మంచిది. ఇప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి అలోపతి ఇంగ్లీష్ వైద్యంలో అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని మందులు ఉన్నాయి. మ్హూ. వీటి వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది చాలా ఖరీదు ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కెమికల్స్, రసాయనాలు లేకుండా ప్రకృతి నుంచి లభించే వస్తువులతో ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించే ట్యాబ్లెట్ ఒకటి తయారు చేద్దామని లీ ఫార్మా వాళ్ళు పరిశోధనలు జరిపి లైఫోస్టెరాల్ అని మ్. దీన్ని తయారు చేశారు. ఓకే. ఈ లైఫోస్టెరాల్ ఏముంటాయి? అన్నీ మన వంటిల్లే ఔషధశాల. ఎస్, ఇక్కడ అన్ని అవే కనిపిస్తున్నాయి. వంటింట్లో ఉండే వాటిని కలిపి ఇది తయారు చేశారు. ఓకే. ఏమున్నాయి? వెల్లుల్లి, పసుపు, మెంతులు, మిరియాలు, సోయా చిక్కుళ్ళు, మ్. తవుడు నూనె, టమాటా. ఒక్కటన్నా కెమికల్ ఉందా? రసాయనాలు ఉన్నాయా? లేదు. ఇవన్నీ రోజు మనం వాడేనా? మ్. ఇవన్నీ కలిపి మిశ్రమంగా తయారు చేసి లైఫోస్టెరాల్ అని తయారు చేశారు. మ్హూ. ఇది బాగా ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు రోజుకు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఉండాలి. ఓకే. ఒక 3 నెలలు 6 నెలలు వాడిన తర్వాత నియంత్రణలోకి వచ్చినాక మ్. మెయింటెనెన్స్ డోస్ కింద, అంటే పెరగకుండా నియంత్రించడానికి 1, మ్. అమాంతం తగ్గించడానికి 2. మ్. ప్రారంభంలో 2, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసి తగ్గించాలి. మళ్ళీ పెరగకుండా నియంత్రించడానికి అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ బదులుగా దీన్ని వాడచ్చు. మ్హూ. మరి చాలామంది గుండె జబ్బు, బీపీ ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు మేము ఇప్పటికే అటర్వాస్టాటిన్ వాడుతున్నాము, రోజువాస్టాటిన్ వాడుతున్నాము, ఏంటండి పరిస్థితి అని అంటారు. మ్. అది మానేయచ్చా? ఎస్. అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ మానేసి దాని బదులుగా లైఫోస్టెరాల్ వాడచ్చు. అయితే ఇప్పుడు మీరు ఎకోస్ప్రిన్ వాడుతుంటే, ఎకోస్ప్రిన్ అనేది రక్తాన్ని పలచగా చేసే అది ఒక మందు. కనుక అదైతే వాడాలి, అది తప్పదు. కనుక మనం ముందు జాగ్రత్తగా మాస్టైల్ చెకప్ చేయటం అనేది చాలా ముఖ్యం. మ్హూ. తర్వాత ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో పాజిటివ్ అని వస్తుంది. ఓకే. అప్పుడు గుండె డాక్టర్ ఏమంటారంటే యాంజియోగ్రామ్ చేయించుకో అని అంటారు. ఎవరు భయపడద్దు అసలు. యాంజియోగ్రామ్ అంటే ఏదో సులభంగా చేసే పరీక్ష. ఇంతకుముందు తొడ దగ్గర పరీక్ష చేసేవారు, పడుకోబెట్టేవారు. తొడ దగ్గర ఒక ఇసుక మూట పెట్టేవారు, ఒక రోజంతా పడుకోబెట్టేవారు. ఇప్పుడు ఏముంది? చేతి రక్తనాళం గుండా చేసేస్తున్నారు. కరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చిందంటే వెళ్ళి అంటున్నారు, 3 గంటల తర్వాత పో అంటున్నారు. అది ఏదైనా పాజిటివ్ వచ్చిందంటే, ఏదన్నా కరోనరీ ధమని అడ్డుపడినట్టుంటే అక్కడికక్కడే లోపలికి సన్నటి పైపులు తొడిగేస్తున్నారు గుండెలోకి. 1, 2, 3. దాన్ని స్టెంట్ అంటారు. గుండె రక్తనాళము కరోనరీ ధమనిలో ప్రవేశపెట్టే ఆ పైపుని స్టెంట్ అంటారు. ఇవన్నీ కూడా ఈ యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంట్లు ఇవన్నీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య కింద ఉచితంగా చేస్తున్నారు. ఇది గతంలో ఒక్కటే వేసేవారు స్టెంట్. ఇప్పుడు దశల వారీగా 5-6 స్టెంట్లు తొడుగుతున్నారు. మొదటి దశలో 2, రెండవ దశలో మరో 2, మూడవ దశలో 2. ఈ అప్పుడప్పుడు మూసుకుపోతుంటాయి.
వాటిని మళ్ళీ మూసిపోయిన దాన్ని క్లీనింగ్ చేస్తున్నారు, మూసిపోయిన దాన్ని తీసి మళ్ళీ కొత్తది తొడుగుతున్నారు. ఇప్పుడేందో ఒక ఆటలాగా అయిపోయింది. కనుక ప్రతిదానికి రక్తనాళం మూసుకుపోయినంత మాత్రాన బైపాస్ ఆపరేషన్ అవసరం లేదు. కనుక ఎవరైనా మీకు రక్తనాళం మూసుకుపోయిందంటే బైపాస్ అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా బట్టలో నగలో కొనాలంటే 3-4 షాపులు తిరుగుతాం కదా. ఇప్పుడు వైద్యం కూడా అట్టాగైంది. ఓ డాక్టర్ చెప్తే నమ్మాలా లేదా తెలవని పరిస్థితి. ఒక హాస్పిటల్ ఆడు అవునంటాడు, ఒకడు కాదంటాడు, చెయ్యాలంటాడు, ఒక ఆయన వద్దంటాడు. కనుక 2-3 షాపులు ఎట్టయితే చీరలకిను నగలకి తిరుగుతారో వైద్యానికి కూడా ఫీజు కట్టి 2-3 హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్తారో ఏనండి. దాన్ని బట్టి మీ విచక్షణతో మీ కుటుంబంలో మీకు దగ్గరగా ఉన్న పోటీగాడు ఎవరైనా మీకు సన్నిహితంగా ఉంటాయి, వాళ్ళకి ఆ రిపోర్ట్లు పంపించి అవునా కాదా తెలుసుకోండి. ఓకే. కనుక ప్రతిదానికి బైపాస్ ఆపరేషన్ అనే గత వ్యవహారం ఇప్పుడు లేదు. ఓకే. ఇవాళ 60 ఏళ్ళు దాటి షుగరు బీపీ ఉన్న వాళ్ళందరికీ దాదాపు ప్రతి వాడికి 1-2 స్టెంట్లు ఉన్నాయి. మళ్ళీ 4-5 ఏళ్ల తర్వాత స్టెంట్ క్లీనింగు ఇలా చేస్తున్నారు. కనుక ఈ లైఫోస్టెరాల్ ఈరోజు ఒక సంజీవనిలా ఉంది. ఇది దీంతో మనం చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తే అసలు హార్ట్ అటాకే రాదు. ఈ హార్ట్ అటాక్ని సమర్థవంతంగా నియంత్రించే లైఫోస్టెరాల్ ఎక్కడ దొరుకుతుందంటే కొత్తగా వచ్చిన మందు. మరి అందరూ కెమికల్ మందులు అమ్ముతారు కానీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని పేరు పెట్టుకుంటాడు వాడు. మందుల షాప్ వాడి పేరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. అంటే నేను కెమికల్ మందులే రసాయనాల మందులే అమ్ముతాను, ఈ ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన హెర్బల్ ఆయుర్వేద మందులు అమ్మనంటాడు. ఎందుకని దీన్ని మీరు అమెజాన్లో పొందొచ్చు. అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.com అనేది కంపెనీ వారి వెబ్సైట్. దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 3 నెంబర్లు ఇస్తాను, ఆ 3 నెంబర్లో ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. లైఫోస్టెరాల్ గురించి మీకు అనుమానాలు ఉన్నా, హార్ట్ అటాక్ గురించి అనుమానాలు ఉన్నా, మీకు యాంజియోగ్రామ్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే పెట్టండి. ఎన్ని నాళాలు మూసుకుపోయినాయి, స్టెంట్ వేయాలా బైపాస్ చేయాలా అని అనుమానం ఉన్నప్పుడు 2-3 డాక్టర్లు విభిన్న అభిప్రాయాలు చెప్పినప్పుడు నాకు పెట్టండి, మీకు సలహా ఇస్తాను. కనుక ఆ విధంగా నాతో మాట్లాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. మన లక్ష్యం రసాయనాలతో తయారు చేసే మందులు దీర్ఘకాలిక వ్యాధులకు వద్దు. వంటింట్లో ఉండే మన ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలతో తయారు చేసిన మందుల్ని న్యాచురల్ రెమెడీస్ని, హోమ్ రెమెడీస్ని, హెర్బల్ రెమెడీస్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో హార్ట్ అటాక్ రాకుండా ఆర్గానిక్ వేలో ఎలా ట్రీట్ చేసుకోవాలని చెప్పేసి చాలా వివరంగా మాకు చెప్పడం జరిగింది సార్. మెడిసిన్స్ కెమికల్ వేలో వద్దు, హెల్దీ వేలోనే ప్రిఫర్ చేయడం బెటర్ అని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా మెడిసిన్స్ కావాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో బయోలో లింక్ కూడా పెట్టడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సార్తో కూడా మాట్లాడి ఈ మెడిసిన్ గురించి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, టైమింగ్ కావనివ్వండి, బిఫోర్ మెడిసిన్ ఫుడ్ ఏంటి, ఆఫ్టర్ మెడిసిన్ ఫుడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నా కానీ మీరు సార్తో మాట్లాడవచ్చు. సార్ ఆల్వేస్ వాట్సాప్లో కానివ్వండి, కాల్లో కానివ్వండి మీకోసం అవైలబుల్గా ఉంటారు. సో దయచేసి కెమికల్స్ని అవాయిడ్ చేసి న్యాచురల్ వేలో మెడిసిన్స్ యూజ్ చేసి మన హెల్త్ని మంచిగా ఉంచుకోవడం అనేది అది మన చేతిలోనే ఉంది. కాబట్టి సో డోంట్ మిస్ అవ్వకుండా మెడిసిన్స్ని ఒకసారి ట్రై చేయండి. మీ లక్ ఏంటో డెఫినెట్గా మీరే చూస్తారు. తగ్గిన తర్వాత కాల్ చేసి సార్కి థ్యాంక్స్ కూడా చెప్పాలి మీరు.